హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా టేస్టీగా మైక్రోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పోపు దినుసులు, ఆయిల్, వాటర్, మైక్రోనట్స్, పసుపు, చిల్లీ పౌడర్, సాల్ట్, ఒక చిల్లీ, చిన్నపాటి ఆనియన్, కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ధనియా పౌడర్, చాట్ మసాలా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ని పెట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. అందులో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మైక్రోనట్స్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇవి మంచిగా ఉడికించుకోవాలి. ఇవి మంచిగా ఉడికాయి. ఇప్పుడు జల్లి గంజులోకి సపరేట్ చేసుకుందాం. ఇలా అయితే వాటర్ అన్నీ సపరేట్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అందులో పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. అలానే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకొని అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాసెస్ లేకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్, కారం, పసుపుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న మైక్రోనట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ధనియా పౌడర్, చాట్ మసాలాని యాడ్ చేసుకుందాం. అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మన ఎంతో టేస్టీ అయిన సింపుల్ మైక్రోనట్స్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.